హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ సంబంధించి ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చాయి. సో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఈ నోటిఫికేషన్ చాలామంది అప్లై చేశారు, కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇది కొత్త నోటిఫికేషన్ 2025కి సంబంధించి టెక్నీషియన్ నోటిఫికేషన్. ఓన్లీ ఐటీఐ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది ఉంది. ముందుగా ఇది ఆన్లైన్లో అయితే స్టార్ట్ అయింది. ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఒకసారి నేను చెప్పేది మొత్తం అన్ని పాయింట్స్ కూడా విని అప్పుడు అప్లై అయితే చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం అప్లై చేసి ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి, అలాగే మెడికల్కి వెళ్ళి మరలా రిటర్న్ వచ్చి, అంటే ఎగ్జామ్ పాస్ అయినా సరే జాబ్ ఇవ్వలేని పరిస్థితులు కూడా వచ్చినాయి. సో ఎందుకు అలా వచ్చాయి, అలాగే ఈ వేకెన్సీకి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ చేస్తున్నాం అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, మనకి రైల్వేస్ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఓన్లీ రైల్వేస్ సంబంధించి. దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది తెలుగులో, ఓకే గుర్తుపెట్టుకోండి, తెలుగులో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ 10 to 15 క్వశ్చన్స్ మీకు అందులో ఉంటాయి. మీరు డైరెక్ట్గా చూసుకొని రాసుకోవచ్చు, లేదంటే అది కాపీ చేసుకొని ఒక దగ్గర ఉంచుకోవచ్చు. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్. అండ్ దీనికి సంబంధించి నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా ఈ వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్గా ఆన్లైన్లో అప్లై చేయాలి. మనకి అప్లై చేసే ముందు మన డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ ఈ నోటిఫికేషన్ ఇప్పటికి వచ్చింది కాబట్టి ఈ టైంకి మీకు సర్టిఫికేట్ అనేది వచ్చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని ఉంటే అప్లై అయితే చేయొద్దు. అలాగే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు ఒకవేళ మీరు రిజల్ట్స్ రాకుండా అప్లై అయితే చేస్తే మీకు జాబ్ వచ్చినా జాబ్ అయితే ఇవ్వరు, ఓకే. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్, ఇది ఆల్రెడీ ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి July 28, ఓకే లాస్ట్ డేట్. ఇంకా ఇన్ కేస్ ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మీకు పర్టికులర్గా ఒక 10 days అనేది ఇస్తారు ఆగస్ట్లో. సో దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే మీకు డిసెంబర్ అలా ఉంటాయి, ఓకే. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ డిసెంబర్ జనవరి మధ్యలో ఉంటాయి. అండ్ మెయిన్ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీ ఆధార్ కార్డులో ఉన్న నేము, అలాగే మీ 10th క్లాస్ మార్క్ లిస్టుల మీద ఉన్న నేము ఒకే విధంగా ఉండాలి. అలా అయితేనే ఆధార్ అనేది తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన వేకెన్సీస్ చూద్దాం అండ్ ఏజ్ కూడా చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళకి, బీఎస్సీ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, అలాగే డిప్లొమా కానీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. టోటల్గా 183 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇది లెవెల్ 2 19,900. 18 నుంచి 30 years వరకు ఇచ్చారు, 6,055 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది టోటల్గా జోన్ వైజ్ వేకెన్సీస్. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఏంటి అంటే ప్రజెంట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి భువనేశ్వర్లో సిగ్నల్ 1 గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి వేకెన్సీస్ లేవు అని. మీకు ఒకటే చెప్తున్నా, మీకు జాబ్ కావాలి అని అనుకుంటే పక్కన సదరన్ కమాండ్ అయినా సరే పెట్టుకోండి, ముంబై అయినా, వేరే ఏ కమాండ్ అయినా సరే, అంటే ఏ జోన్ అయినా పెట్టుకోండి. వితిన్ 5 to 10 yearsలో మీకు ట్రాన్స్ఫర్స్ అయితే పక్కాగా ఉంటాయి. ఇక్కడ అదే ఇచ్చాడు, ఇక్కడ మెన్షన్ కూడా చేశాడు. సో మీరు కొంత ఇలాంటి నోటిఫికేషన్లప్పుడు మీరు అప్లై చేసి మీరు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయితే నెక్స్ట్ ఏ రిక్రూట్మెంట్ పడినా సరే డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ కింద మీ దగ్గరలో వచ్చేవచ్చు. సో ఫస్ట్ మనకు జాబ్ అనేది ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత సెకండ్ అనేది ఆటోమేటిక్గా మనకి వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్
వీటికి సపరేట్గా సిబిటి అనేది ఉంటుంది. ఓన్లీ ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ముందుగా అప్లై చేసిన వాళ్ళకి, అంటే లాస్ట్ ఇయర్ అప్లై చేసిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి మాత్రం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. చూసుకొని అప్లై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ దీని ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. కాకపోతే 400 రూపీస్ అనేది మీకు రీఫండ్ అనేది వస్తుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు, మీకు 250 కూడా రిటర్న్ అనేది వస్తుంది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఇవన్నీ ఇవ్వటం కూడా జరిగింది. అండ్ ఏజ్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, దీన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజు ఇవన్నీ కూడా అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ ఐటీఐలో ఏ ట్రేడ్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఆ ట్రేడ్ ఉంటేనే మనం అప్లై చేయడానికి అవుతుంది. ఒకవేళ మనకి దగ్గర జోన్లో లేకపోతే వేరే జోన్స్లోనైనా సరే అప్లై అయితే చేయండి. దీనికి సంబంధించి ఫస్ట్ సిలబస్ ఎలా ఉంటుందంటే, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. గ్రేడ్ 1కి వచ్చేసరికి లాస్ట్ టైం ఎలా ఉందో అలాగే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్ 15, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20, మ్యాథమెటిక్స్ 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 మార్క్స్ ఉంటుంది. ఇంకా గ్రేడ్ 3కి 100 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ గుర్తుపెట్టుకోండి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వేరు, జనరల్ సైన్స్ వేరు, 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్కి. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి సిలబస్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో మీరు ఫొటోస్ ఇవన్నీ కూడా ఆధార్ అథెంటికేషన్ కంపల్సరీగా ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేస్తేనే రిమైనింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. సిగ్నేచర్ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఫోటో కరెక్ట్గా లేకపోతే రిజెక్ట్ అయితే చేసేస్తారు. వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఫోటో అనేది రిజెక్ట్ అనేది పక్కాగా చేస్తారు. ఓకే, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు అప్లికేషన్ పెట్టినా సరే రిజెక్ట్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే లైవ్ ఫోటోగ్రఫీ అనేది ఉంటుంది. లైవ్ ఫోటో మీరు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేస్తుండగానే మీకు లైవ్ ఫోటో అనేది ఉంటుంది. మీరు అలా ఆన్లైన్లో అప్లై అయితే ఫ్రంట్ కెమెరాలో మీరు ఫోటో అనేది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ మీకు ఇనిషియల్ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత 5 ఇయర్స్లో మీకు ట్రాన్స్ఫర్స్ అయితే 5 to 10 ఇయర్స్లో మీకు ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. ఇందులో వేకెన్సీస్ చూద్దాం. ముందుగా వేకెన్సీస్ ఏ ట్రేడ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ ట్రేడ్స్ అంటే ఐటీఐ, ఎలక్ట్రికల్, ఫిట్టర్, మెయిన్, ఈ 2 ట్రేడ్స్ చేసిన వాళ్ళకి మొత్తం అన్ని జోన్స్లో కూడా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పెయింటర్ ట్రేడ్స్ ఉన్నాయి, R&AC, ప్లంబర్, ఈ ట్రేడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సిగ్నల్ 1కి వచ్చేసరికి డిప్లొమా చేసి ఉండాలి, బీఎస్సీ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 3 SNT సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి ఉండాలి. ఇంక ఏ గ్రూప్ చేసినా సరే ఎలిజిబిలిటీ అనేది లేదు, ఓన్లీ ఎంపీసీ మాత్రమే చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ డీజిల్ మెకానిక్ ఉంది ట్రేడ్. తర్వాత రివిటర్, క్రెయిన్ ఆపరేటర్, పెయింటర్, మెకానికల్ డీజల్, మెషినిస్ట్, ట్రిమ్మర్, వెల్డర్ ట్రేడ్ కూడా ఉంది. సో ఈ ట్రేడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయండి. ఏజ్ 33 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఓకే, సో ఇలాంటి నోటిఫికేషన్ మరలా వదులుకోవద్దు. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ వచ్చినా మీ ఏజ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. సో ఏ జోన్ అయినా పర్వాలేదు, అప్లై అయితే చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్, రైల్వే గ్రూప్ జాయిన్ అవ్వండి.
అందులో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.